సెకండ్ బీకామ్ విద్యార్థులకి సెకండ్ యూనిట్ లో విద్యుత్ శక్తి ఖాతాలు అనేటువంటిది, విద్యుత్ శక్తి సప్లై ఖాతాలు అనేటువంటిది ఒక చాప్టర్ ఉంది. దానిలో విద్యుత్ శక్తి సప్లై చేసేటువంటి కంపెనీలు అనేటువంటి ఒక చాప్టర్ ఉంది. అందులో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం, థియరీ నేర్చుకున్నాము. దానిలో విద్యుత్ శక్తి ఖాతాలను తయారు చేయడానికి కొన్ని ప్రొఫార్మాస్ ఉన్నాయి. ఆ ప్రొఫార్మాలు మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం. ఏమున్నాయి అంటే రాబడి ఖాతా, నికర రాబడి ఖాతా, సాధారణ ఆస్తప్పులు బట్టి మూలధన వసూలు చెల్లింపుల ఖాతా అనేటువంటివి 4 ఉంటాయి. ఈ నాలుగింటిలో మనం అయితే ఇందులో వీటినే జంట ఖాతాలు అని కూడా పిలుస్తాము. ఈ జంట ఖాతా విధానంలో ఈ ప్రజోపయోగ సంస్థలైనటువంటి విద్యుత్ శక్తి, రైల్వేలు, గ్యాసు ఇలాంటి సంస్థలు వాటి ముగింపు లెక్కలను తయారు చేయడానికి జంట ఖాతా విధానాన్ని అనుసరిస్తాయి. కాబట్టి జంట ఖాతా విధానంలో ముగింపు లెక్కలను తయారు చేయడానికి ఒక మార్గం, ముగింపు లెక్కలను తయారు చేయడం అనేటువంటిది ఒక మార్గము. కాబట్టి ప్రజోపయోగ సంస్థలు ప్రత్యేక చట్టం ద్వారా నమోదవుతాయి. అందువల్ల ఆయా సంస్థలు నిర్వహించేటువంటి ఖాతాలని, వాటి యొక్క నమూనాలను చట్టంలో పొందపరిచే విధంగా ఈ సంస్థలు లెక్కల్ని తయారు చేస్తాయి. కాబట్టి 1956 నిబంధనలను ఉద్దేశించి ఒక నిర్ణయితమైనటువంటి తేదీన సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని చూపడమే కాకుండా మూలధనాన్ని ఏ విధంగా సేకరించింది, దాన్ని ఏ విధంగా స్థిరాస్తుల కొరకు ఖర్చు చేసింది, వాటిని ఈ జంట ఖాతాలో రెండు ఛాంబర్ల ఆస్తప్పుల పట్టిని తయారు చేయడం జరుగుతుంది. మొదటి భాగంలో మూలధనం మీద వసూళ్ల ఖర్చుల ఖాతా, రెండవ భాగంలో సాధారణ ఆస్తప్పుల పట్టిని తయారు చేస్తాము. అయితే వీటిని తయారు చేసేటప్పుడు ఇంకా మనం ఇందులో జంట ఖాతా అంటే ఏమిటి, జంట ఖాతా వల్ల ఉండేటువంటి ప్రయోజనాలు ఏమిటి, జంట ఖాతాకి ఒంటి ఖాతాకి ఉండేటువంటి తేడాలేమిటి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా నేర్చుకున్నాము. అయితే జంట ఖాతా విధానంలో ముగింపు లెక్కలను తయారు చేయడానికి 4 రకాలైనటువంటి నమూనాల్లో ఈ లెక్కలని చూపిస్తారు. కాబట్టి అవి ఒకటి రాబడి ఖాతా, 2 నికర రాబడి ఖాతా, 3 మూలధన ఖాతా లేదా మూలధన ఖాతాపై వసూళ్లు ఖర్చుల ఖాతా, వసూళ్లు ఖర్చుల ఖాతా, 4 సాధారణ ఆస్తప్పుల పట్టి. ఇవి తయారు చేస్తారు అని మనం ఇదివరకు క్లాసుల్లో చెప్పాము. దీని మీద ఒక ఎక్సర్సైజ్ లెక్క కూడా నిన్న క్లాసులో చెప్పాము. దీని ప్రొఫార్మాని కూడా మీకు చెప్పాను. అయితే ఈ రోజు ఇంకొక ఎక్సర్సైజ్ ని చూద్దాము. ఈ ఎక్సర్సైజ్ ఏమిటి అంటే ఇంకో ప్రాబ్లం, ఈ ప్రాబ్లమ్ ఒకటి చేసి చూద్దాం, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిసెంబర్ 31, 2015 నాటికి సుహాసన్ ఎలక్ట్రిక్ కంపెనీ ఈ దిగువ అంకణా ఇచ్చింది. ఆ అంకణా నుంచి
రాబడి ఖాతాని, నికర రాబడి ఖాతాని, మూలధనంపై వసూళ్ల ఖర్చుల ఖాతాని, సాధారణ ఆస్తిపల పట్టీని తయారు చేయమంది. అంటే మనకి ముగింపు లెక్కల్లో ఏ విధంగా అయితే అంకణా ఇస్తారో ఇక్కడ కూడా అలాగే అంకణా ఇస్తారు. ఒక్కొక్కసారి దీనికి సర్దుబాట్లు లేవు గాని ఒక్కొక్కసారి దీనికి కింద సర్దుబాట్లని కొన్ని అంశాలను కూడా ఇస్తాడు. వాటిని ఎలా అయితే ముగింపు లెక్కల్లో మనం సర్దుబాట్లు చేస్తామో అదే విధంగా ఇక్కడ కూడా సర్దుబాట్లు అనేటువంటివి చేస్తాము. అయితే రాబడి ఖాతాను తయారు చేసేటప్పుడు ఇందులో ఈ రాబడి ఖాతాలో కొన్ని అంశాలు మాత్రమే వస్తాయి. ఏమిటి అంటే లాభ నష్టాల ఖాతాలో ఎటువంటి ఖర్చులైతే వస్తాయో అటువంటి ఖర్చులు, ఆదాయాలు ఇందులో కూడా చూపిస్తాము. ఈ రాబడి ఖాతాలో వచ్చేటువంటి అంశాలు ఏమిటి అంటే అంకణాలు ఇచ్చినట్టుగా చేతిలో నగదు, ఇందులో అంకణాలు ఏమి ఇచ్చాడో ఒకసారి చూస్తే రాబడి ఖాతాలో ఏ విధంగా వస్తాయి అనేటువంటి చూడొచ్చు. అయితే రాబడి ఖాతా మనకి లాభ నష్టాల ఖాతా లాగే ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే లాభ నష్టాల ఖాతాను తయారు చేసేటప్పుడు 31/12/2015తో అంతమయ్యే సంవత్సరానికి రాబడి ఖాతా ఈ రాబడి ఖాతా అనేటువంటిది మనకి టీ ఆకారంలో ఉంటుంది. మనకి నమూనాని మీరు ఇదివరకు క్లాస్ లో చూసుకున్నట్లయితే నమూనా అందులో ఉంది. ఇందులో ఈ రాబడి ఖాతాలో ఎటువంటి అంశాలు వస్తాయి అంటే ఖర్చులు, నష్టాలు అలాంటివి వస్తాయి. కాబట్టి ఖర్చులు, ఆదాయాలు అలాంటివి వస్తాయి. కాబట్టి ఇందులో ఏ అంశాలు వస్తాయి అనేటువంటి ఒకసారి అంకణా చదివితే ఆ వచ్చేటువంటి అంశాలను మనం చూడొచ్చు. చేతిలో నగదు, రుణగ్రస్తులు, అలాగే చేతిలో స్టోర్స్ అంటే మన దగ్గర ఉన్నటువంటి ముగింపు సరుకు అనుకోవచ్చు. ఇంకా అద్దె, రేట్లు మరియు పన్నులు ఇది వస్తుంది. వివరాలు రూపాయలు. ఇందులో ఏమొస్తాయి అంటే అద్దె, రేట్లు, పన్నులు. ఎంత ఇచ్చాడండి? 1700 ఇచ్చాడు. అదేవిధంగా పరిపాలనా ఖర్చులు. పరిపాలనా ఖర్చులు. ఈ పరిపాలనా ఖర్చులు 4000. అదేవిధంగా తరుగుదల. తరుగుదల 7000. ఇంకా ఏమున్నాయి ఇందులో చూడాలి. ఏమున్నాయి ఇంకా విద్యుత్ ఉత్పత్తి వ్యయం. విద్యుత్ ఉత్పత్తి వ్యయం. విద్యుత్ ఉత్పత్తి వ్యయం ఎంత ఇచ్చాడండి? 12000. అదేవిధంగా విద్యుత్ పంపిణీ వ్యయం. విద్యుత్ పంపిణీ వ్యయం 2000 ఇచ్చాడు. కాబట్టి ఇంకా ఇవి డెబిట్ వైపు వచ్చేటువంటి అంశాలు. ఇంకా క్రెడిట్ వైపు ఏమిచ్చాడు? ఈక్విటీ వాటాలు, ఇది మూలధనం ఖాతాలో వస్తుంది. డిబెంచర్లు మూలధనం ఖాతాలో వస్తుంది. ఇంకా మీటరు అద్దె క్రెడిట్ వైపు ఇచ్చాడు కాబట్టి మనకి వచ్చిన అద్దెగా భావించి బై మీటరు అద్దె. ఈ మీటర్ అద్దె ఎంత ఇచ్చాడండి? అంకణాలో 2000 రూపాయలు ఇచ్చాడు. ఇంకా రుణదాతలు రుణదాతలు అనేది ఇక్కడ రాదు. తరుగుదల నిధి ఇది కూడా ఇక్కడ రాదు. విద్యుత్ అమ్మకం విద్యుత్ అమ్మకం
మనం అక్కడ సరుకు అమ్మడం అది ఎలా అయితే రాస్తామో ఇక్కడ కూడా ముగింపు లెక్కల్లో వర్తక ఖాతాలో ఏ విధంగా అయితే చూపిస్తామో ఇక్కడ కూడా విద్యుత్ అమ్మకం 49,000 ఇచ్చాడు, 49,000ని చూపించాలి. ఇంకా ఏవైనా అంశాలు వచ్చే ఉన్నాయేమో ఇందులోకి చూడండి. మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోండి. చేతిలో నగదు ఇక్కడ రాదు, చేతిలో స్టోర్స్ లో నగదు ఇక్కడికి రాదు, ఇంకా అద్దె రేట్లు పన్నులు రావు, పరిపాలనా ఖర్చులు రావు, తరుగుదల అద్దె రేట్లు పన్నులు చూపించాము, పరిపాలనా ఖర్చులు చూపించాము, తరుగుదల చూపించాము, భూమి రాదు, అలాగే ప్రస్తుత సంవత్సరంలో సేకరించినటువంటి భూమి రాదు, ప్రస్తుత సంవత్సరంలో కొన్నటువంటి యంత్రాలు రావు, యంత్రాల విలువ ఇందులో రాదు, తర్వాత మెయిన్స్ ఇందులో రావు, ఇంకా మెయిన్స్ వేయడానికి అయ్యేటువంటి ఖర్చులు ఇందులో రావు, అలాగే విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అయ్యేటువంటి ఖర్చులు చూపించాము, అలాగే విద్యుత్ పంపిణీ అయ్యేటువంటి వ్యయం చూపించాము. ఇంకా డిబెంచర్లపై వడ్డీ, మధ్యకాలిక డివిడెండ్ ఈ రెండు కూడా ఈ రాబడి ఖాతాలో రావు. కాబట్టి ఇప్పుడు నిల్వ తేల్చాలి. నిల్వ తేలిస్తే మనకి వచ్చేటువంటి విలువని 51,000, ఇందులో 51,000, ఇంకా 51,000 ఇందులో ఇవి తీసేస్తే మనకి నిల్వ కనుక తేలిస్తే తేల్చిన నిల్వ అంటాం. ఈ తేల్చిన నిల్వ ఎంత నిల్వ తేలుస్తాము అంటే ఈ మొత్తాన్ని కలిపి ఇందులోంచి తీసేస్తే వచ్చేటువంటి నిల్వ 24,300. అంటే ఎందుకంటే ఈ 12, 2, 14, 14, 7, 21, 25, 26,700. 26,700 51,000 నుంచి తీసేస్తే 24,300 రూపాయల నిల్వ మిగులుతుంది. దీనిని నికర రాబడి ఖాతాకి మళ్లించాలి. దీనిని నికర రాబడి ఖాతాకి మళ్లించాలి. నికర రాబడి ఖాతాకి మళ్లింపు అని చూపించాలి. ఇది రాబడి ఖాతా. నికర రాబడి ఖాతాలో వివరాలు, రూపాయలు, వివరాలు. నికర రాబడి ఖాతాలో ఏమొస్తాయి అంటే డిబెంచర్లపై వడ్డీలు, మధ్యకాలిక డివిడెండ్లు, నికర రాబడి ఖాతా యొక్క నిల్వ, రాబడి ఖాతాలో వచ్చినటువంటి నిల్వ, ఇలాంటి అంశాలన్నీ ఇందులో చూపిస్తాము. ఇందులో ఏమున్నాయి చూడండి. డిబెంచర్లపై వడ్డీ, డిబెంచర్లపై వడ్డీ లెక్కలో ఇచ్చాడు 8,000 రూపాయలు. అలాగే మధ్యకాలిక డివిడెండ్, మధ్యకాలిక డివిడెండ్ 10,000 రూపాయలు. ఇంకా 2 బై తెచ్చిన నిల్వ అంటే నికర రాబడి ఖాతా నిల్వనిచ్చాడు. ఆ నిల్వ లెక్కలో ఇచ్చాడు 17,500. నికర రాబడి ఖాతా నిల్వ అని చెప్పేసి 17,500 రూపాయల్ని ఇచ్చాడు. ఇంకా ఏముంది, ఇందాక రాబడి ఖాతా తేల్చాం కదండి, ఆ రాబడి ఖాతా నిల్వని నికర రాబడి ఖాతాలో చూపించాలి. కాబట్టి బై రాబడి ఖాతా, బై రాబడి ఖాతా 24,300. ఇంకా దీనిలోకి సంబంధించి ఇంక అంశాలైతే ఏమీ రావు. కాబట్టి నిల్వని తేల్చాలి. నిల్వని తేల్చాలి అంటే ఇది టోటల్ చేస్తే 41,800. ఇటు 41,800. నిల్వ తేలిస్తే 23,800. ఈ 23,800ని తేల్చిన నిల్వ
బ్రాకెట్లో సాధారణ ఆస్తప్పుల పట్టీకి మళ్లింపు. ఇంక ఇప్పుడు సాధారణ ఆస్తప్పుల పట్టి అయిపోయింది. ఇప్పుడు ఇంకొక ఖాతాని దేన్ని తయారు చేయాలి? మామూలుగా అయితే మీకు నోట్సుల్లో మనకి పెద్ద బోర్డు ఉంటే కనుక, నోట్సుల్లో అయితే కనుక వెంటనే మనం ఖాతాలు 4 ఖాతాలని తెరిచేసుకుని మనం చూపిస్తాము. కానీ ఇక్కడ అవకాశం లేదు కాబట్టి మనం మామూలుగా చూపిస్తున్నాము. ఎక్కడేం చూపిస్తాము? 31/3/2015తో 31/12/2015తో అంతమయ్యే సంవత్సరానికి మూలధనం ఖాతా. ఈ మూలధనం ఖాతాలో ఏమొస్తాయని చెప్పుకున్నాం మనం లాస్ట్ క్లాస్లో. ఏమొస్తాయని చెప్పాము? స్థిర ఆస్తులు, స్థిర అప్పులు వస్తాయి. ఇందులో 4 ఖాతాలు, 4 ఎడంవైపు 4 కాలమ్స్, కుడివైపు 4 కాలమ్స్ ఉంటాయి. 1 వివరాలు, 2 గత సంవత్సరం యొక్క నిల్వ, 3 టోటల్. వివరాలు, గత సంవత్సరం, ప్రస్తుత సంవత్సరం మొత్తం. అలాగే ఇటువైపు కూడా వివరాలు, గత సంవత్సరం, ప్రస్తుత సంవత్సరం మొత్తం అనేవి ఉంటాయి. అయితే ఇందులో స్థిర ఆస్తులు, స్థిర అప్పులు వస్తాయి. కాబట్టి స్థిరాస్తులు ఏమున్నాయో చూడండి. స్థిరాస్తులు ఏమున్నాయి? భూమి. స్థిరాస్తులు ఏమున్నాయండి? భూమి. భూమి. కాబట్టి ఇందులో భూమి ఎంత ఉంది? గత సంవత్సరం 50,000. ఈ సంవత్సరం ఎంత ఉంది? 5,000 రూపాయలు. ఇది మొత్తం 55,000 రూపాయలు. ఇంకా 2 యంత్రాలు. యంత్రాలు ఎంత ఉన్నాయండి? యంత్రాలు 2,50,000. ఈ సంవత్సరం ఎంత కొన్నారు? 3,000 రూపాయలు పెట్టి దానికి రిపేర్లో ఇవి చేయించారు. కాబట్టి 2 లక్షల ఆస్తి విలువ పెరిగింది. 2,53,000 రూపాయలు అయింది. ఇంకా మెయిన్స్, 2 మెయిన్స్. మెయిన్లు ఏమున్నాయి? 70,000 రూపాయలు ఈ సంవత్సరం ఉన్నాయి. దానికి అదనంగా 20,000 రూపాయలు పెట్టి ఇంకా కొన్నారు. టోటల్ మెయిన్లు 90,000 రూపాయలు. ఇంకా వసువుళ్ల వైపు, దీన్ని వసువుళ్ళు అంటాము, దీన్ని వ్యయము అంటాము. వసువుళ్ల వైపు లేదా ఈ మూలధనం క్రెడిట్స్ ఇటువైపు బై ఈక్విటీ వాటాలు. ఈక్విటీ వాటాల రూపంలో వచ్చినటువంటి మొత్తం 2 లక్షల రూపాయలు. గత సంవత్సరమే వచ్చింది, ఈ సంవత్సరం ఏమీ లేదు. కాబట్టి టోటల్ 2 లక్షలు. తర్వాత ఇంకా బై డివిడెండ్లు. లెక్కలో డివిడెండ్లను ఇచ్చాడు. లెక్కలో డిబెంచర్లు. ఈ డిబెంచర్లు అనేటువంటివి 80,000 రూపాయలు గత సంవత్సరంవే ఉన్నాయి. ఈ సంవత్సరం ఏమీ లేవు. టోటల్
80,000. ఇంకా ఏమైనా నిల్వలు ఉన్నాయేమో చూడాలి. ఏ నిల్వలు లేకపోతే కనుక తేల్చేసి మనం దీన్ని ఆస్తప్పుల పట్టీకి తీసుకువెళ్ళాలి. దీనికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒక పద్ధతి యాజ్ ఇట్ ఈజ్ గా ఏ నిల్వల్ని ఆ నిల్వలు టోటల్ చేసేసి అప్పులన్నీ అప్పుల వైపు, ఆస్తులన్నీ ఆస్తుల వైపు చూపించడం ఒక పద్ధతి. లేదా నిల్వ తేల్చేసి ఎటువైపు నిల్వ ఎక్కువ ఉందో చూసి తక్కువ ఉన్న వైపు ఆ నిల్వని తక్కువ ఉన్న వైపు తీసుకొచ్చి నిల్వ తేల్చి ఆ మొత్తాన్ని అప్పుల వైపు ఉంటే అప్పుల వైపు చూపించాలి, ఆస్తుల వైపు ఉంటే ఆస్తుల వైపు చూపించాలి. అయితే సాధారణంగా ఇది ఈజీ మెథడ్ ఏమిటి అంటే ఎటువైపు ఉన్న మొత్తాన్ని అటువైపు చూపించడం. అంటే భూమి, యంత్రాలు, మెయిన్లు ఇవి ఆస్తులు కాబట్టి ఈ మొత్తాన్ని ఆస్తుల్లో చూపించడం, అలాగే ఈ మొత్తాన్ని అప్పుల్లో చూపించడం. ఈక్విటీ వాటాలు, డిబెంచర్లు ఇవన్నీ ఇది ఈజీ మెథడ్ కాబట్టి దీన్ని టోటల్ చేసి చూపించండి. ఇది ఎంత ఉందండి? 3,70,000, 3,70,000. అదేవిధంగా 28,000, 3,98,000. ఇంకా ఇటువైపు 2,80,000. ఇదేమీ లేదు, ఇక్కడ 2,80,000. ఇది మూలధన ఖాతా నిల్వ. ఈ మూలధనం ఖాతా నిల్వని సాధారణ ఆస్తప్పుల పట్టీకి మళ్లించాలి. ఈ సాధారణ ఆస్తప్పుల పట్టీ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సాధారణ ఆస్తప్పుల పట్టీని మళ్ళీ 31/3/2015తో అంతమయ్యే సంవత్సరానికి సుహాస్ ఎలక్ట్రికల్ కంపెనీ యొక్క సాధారణ ఆస్తప్పుల పట్టీ. సాధారణ ఆస్తప్పుల పట్టీ మనకి మామూలుగా ముగింపు లెక్కల్లో ఎటువంటి ఆస్తప్పుల పట్టీ ఉంటుందో ఇక్కడ కూడా అదే ఉంటుంది. దీనికి డెబిట్ క్రెడిట్లు ఉండవు, అప్పులు ఆస్తులు రూపాయలు. అప్పుల వైపు ఇందాక మూలధన ఖాతా నిల్వని చూపించాలి. మూలధన ఖాతాపై వసూళ్లు, మూలధన ఖాతాపై వసూళ్లు. మూలధన ఖాతాపై వసూళ్లు ఇందాక మనకి 2 లక్షల అప్పుల వైపు ఎంత ఉందండి? 2,98,000. అదేవిధంగా ఆస్తుల వైపు మూలధన ఖాతాపై వ్యయం, మూలధన ఖాతాపై వ్యయం ఇందాక మనకు వచ్చింది 3,98,000 అని. ఇంకా ఇందులో సాధారణ ఆస్తప్పుల పట్టీలో ఏమొస్తాయి అంటే ప్రస్తుత ఆస్తులు, ప్రస్తుత అప్పులు మాత్రమే వస్తాయి. కాబట్టి ప్రస్తుత ఆస్తులు అంటే ఏమున్నాయి? రుణదాతలు 500 రూపాయలు. తర్వాత తరుగుదల నిధి, తరుగుదల నిధి 1,10,000. అదేవిధంగా నికర రాబడి ఖాతా నిల్వ, నికర రాబడి ఖాతా నిల్వ 23,800. ఇందాక మనం నికర రాబడి ఖాతా నిల్వ తేల్చి ఆ నిల్వని సాధారణ ఆస్తప్పుల పట్టికి మళ్లింపు అని చెప్పాం కదండి.
ఆ నిల్వ ఇది. ఇంకా ఆస్తుల వైపు ఏమొస్తాయి అంటే రుణగ్రస్తులు, $12,600. ఇంకా చేతిలో ఉన్న స్టోర్స్ నిల్వ చేతిలో ఉన్న స్టోర్స్ నిల్వ 2,000. అదేవిధంగా చేతిలో నగదు చేతిలో నగదు 1,700. ఇంకా ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకుని నిల్వని టోటల్ చేసి బ్యాలెన్స్ షీట్ సాధారణంగా ఆస్తప్పుల పట్టీలో బ్యాలెన్స్ షీట్ అనేటువంటిది జనరల్ బ్యాలెన్స్ షీట్ అనేటువంటిది టాలీ అయిపోతుంది. టాలీ అవ్వాలి, అయితేనే మనం చేసిన లెక్క కరెక్ట్ అయినట్టు. కాబట్టి ఉన్నటువంటి అంకణాలో ఉన్నటువంటి అంశాలన్నీ మనం నమోదు చేశామా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకుని ఆ తర్వాత మనం ఖాతాల యొక్క నిల్వల్ని తేల్చాలి, ముగించాలి. మనం అన్ని అంశాలు నమోదు చేశాము. ఎందుకంటే మనకి ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా ఇందాక లెక్కలో ఒకసారి కనుక చూసుకుంటే చేతిలో నగదు నమోదు చేశాం, చేతిలో ఉన్న స్టోర్స్ నిల్వ నమోదు చేశాం, అద్దె రేట్లు మరియు పన్నులు ఇందాక రాబడి ఖాతాలో చూపించాం, పరిపాలనా ఖర్చులు చూపించాం, తరుగుదల అనేటువంటిది ఇందాక మనం చూపించాం, భూమి విలువ మూలధనం ఖాతాలో చూపించేశాం, అలాగే యంత్రాలు మూలధనం ఖాతాలో చూపించాం, ఇంకా మెయిన్స్ మూలధనం ఖాతాలో చూపించాం, విద్యుత్ ఉత్పత్తి వ్యయం మనకి రాబడి ఖాతాలో చూపించాం, విద్యుత్ పంపిణీ వ్యయం రాబడి ఖాతాలో చూపించేశాం, డిబెంచర్లపై వడ్డీని మనం దీనిలో నికర రాబడి ఖాతాలో చూపించాం, ఇంకా మధ్యకాలిక డివిడెండ్ కూడా నికర రాబడి ఖాతాలో చూపించాం. ఇంకా క్రెడిట్ వైపు ఏమిచ్చాడు, ఇవి ఈ ఇందాక అంశాలన్నీ కూడా డెబిట్ వైపు. ఇప్పుడు క్రెడిట్ వైపు ఏమిచ్చాడు, ఈక్విటీ వాటాలు మూలధనం ఖాతాలో చూపించాం, డిబెంచర్లు మూలధనం ఖాతాలో చూపించాం, ఇంకా మీటరు అద్దె రాబడి ఖాతాలో చూపించాం, రుణదాతలు చూపించామండి ఆస్తప్పుల పట్టీలో, తరుగుదల నిధి తరుగుదల నిధి, అలాగే విద్యుత్ అమ్మకం రాబడి ఖాతాలో చూపించాం, నికర రాబడి ఖాతా నిల్వ నికర రాబడి ఖాతాలో చూపించాం. అంటే ఇచ్చిన అంశాలన్నీ కూడా నమోదు చేశాము. ఇంకా అంశాలంటూ ఏమీ లేవు. కాబట్టి ఇవన్నీ టోటల్ చేస్తే మనకి వచ్చేటువంటి మొత్తాన్ని మనకి టాలీ అవ్వాలి. 1,14,300 టాలీ చేస్తే 1,14,000. ఎందుకంటే చూడండి 0,14,300. కాబట్టి ఇందులో చూడండి 7, 6, 13, 1, 8, 2, 10, 10, 3, 13, ఇందాక 1, 14, తర్వాత 9, 1, 10, 10, 1, 11, 10, 1, 11, ఇంకా 1, 3, 1, 4, 4,14,300 ఇవి మన కరెంట్ అకౌంట్ లో విద్యుత్ శక్తి సరఫరాలు చేసేటువంటి కంపెనీస్ లో కంపల్సరిగా మనకి ఎగ్జామినేషన్ లో ఒక థియరీ క్వశ్చన్ వస్తుంది, ఒక ప్రాబ్లం వస్తుంది. మనం ఇందులో ఇది 3వ ఎక్సర్సైజ్ మనం చేసాం. నిన్న ఒక లెక్క చెప్పాము, మొన్న ఒక లెక్క చెప్పాము, ఇవాళ ఇదొక లెక్క.